నారా లోకేష్ ఇంట్లో క్షుద్ర పూజలు అంటూ మితిమీరిపోయిన వైసీపీ బ్యాచ్ లోకేష్ రిప్లైతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఏం జరిగిందో షార్ట్ స్టోరీలో చూసేద్దాం రండి. నిన్న ఉగాది సందర్భంగా నారా లోకేష్ గారు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలలో ఆయన కుమారుడు దేవాంశ్ పూజా గదిలో ఉన్న ఓ ఆసక్తికరమైన బొమ్మ కనిపించింది. అదే సమయంలో ఈ ఫోటోను చూసిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు. క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ తీవ్ర విమర్శలు మొదలుపెట్టారు. అయితే లోకేష్ ఎంట్రీతో ఆ విమర్శలకు బ్రేకులు పడ్డాయి. లోకేష్ క్లారిటీ ఇస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న శివుడి బొమ్మ శివలింగాన్ని తన కుమారుడు దేవాంశ్ చిన్న వయసులోనే స్వయంగా తయారు చేశాడని తెలిపారు. దేవాంశ్ 4 ఏళ్ల వయసులో చేసిన ఈ బొమ్మలను అప్పటి నుంచి తమ పూజా మందిరంలో ఉంచుకున్నామని చెప్పారు. అంతేకాక దేవాంశ్ చిన్ననాటి నుంచే శివ భక్తుడిగా మారాడని కూడా వెల్లడించారు. దీంతో లోకేష్ రిప్లైకి విమర్శలు చేసిన వాళ్లు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మీరు కూడా ఆ ఫోటోను జూమ్ చేసి చూస్తే దేవాంశ్ తయారు చేసిన శివుడి బొమ్మ క్లియర్గా కనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి.